ఈరోజు నేను ఫస్ట్ టైం చికెన్ పచ్చడి చేయబోతున్నానండి. అందుకనే చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను అనమాట. ప్రిపరేషన్ అయితే మీరు చూసేయండి, చాలా ఈజీ ప్రిపరేషనే. కాకపోతే నేను మెజర్మెంట్స్ అనేవి నా టేస్ట్కి తగ్గట్టు చేంజెస్ చేసుకొని చేశానమాట. ఇక్కడైతే నేను మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసిన. దీంట్లో చెక్క, లవంగాలు, ధనియాలు, కొద్దిగా మెంతులు, ఆవాలు వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. చికెన్ని వేరే బౌల్లో మనము వాటర్ ఇంకిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది వేయకూడదు, ఎందుకు చికెన్లో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి. ఆ వాటర్ మొత్తం పోయే వరకు ఇట్లా డ్రైగా వచ్చే వరకు చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్లో కూడా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బాగా డీప్గానే ఫ్రై చేసుకోవాలండి. డ్రైగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకొని ఇంకా మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెను, మనం ప్రిపేర్ చేసుకున్న పౌడరు, కారం వేసుకొని దించేసుకోవటమే. చాలా ఈజీ కదండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి